హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మేము సమతాపూర్ కాలనీ నాగోల్కి దగ్గరలో ఇల్లు తీసుకున్నాము. మేము G+4ది మాది ఫస్ట్ ఫ్లోర్ అండి. మొత్తం ఫస్ట్ ఫ్లోరు. మేము ఇది చేయించుకుంటున్నాము. ఇలా కబోర్డ్స్ వర్క్ అవుతుంది. ఈ చెప్పుల స్టాండ్ ఇదేమో ఇందులో జనరేటర్కి ఇది ఇట్లా చేపించాము. బయటకు తీసుకొని ఇందులో జనరేటర్ పెట్టేసుకుంటున్నాము. ఇక్కడ దత్తుడి గ్లాసెస్ దత్తుడు వస్తాడు. దత్తుడి విగ్రహం దత్తాత్రేయుల వారిది పెట్టుకున్నాము. అరే ఇదేమో జాలికి తలుపు, ఇది మెయిన్ డోరు, ఇది గెస్ట్ రూము. ఇక్కడ బొమ్మల సెల్ఫ్ వస్తుంది. ఈ విధంగా మధ్యలో పెద్ద వెంకటేశ్వర స్వామిని పెడుతున్నాము. చుట్టూ బొమ్మలు సెల్ఫ్, కింద మా గురువు వాళ్ళది వస్తాయి. ఇటు సోఫాలు, ఇక్కడ కూడా డిజైన్ వస్తుంది. ఇక్కడ కూడా డిజైన్ పెట్టించాము. ఇది గెస్ట్ రూమ్లో నుంచి హాలుకు వెళ్ళేది. చాలా ఇక్కడ డిజైన్. తర్వాత హాల్, ఇది టీవీ డిజైన్. ఇది మొత్తం హాల్. ఇక్కడ చిన్న ఫ్రిడ్జ్ వస్తుంది. ఈ స్థలంలో ఇక్కడ చిన్న ఫ్రిడ్జ్ పెడతాము. తర్వాత ఇక్కడ పనులు అవుతున్నాయి. పనులు కంప్లీట్ కాలేదు. బాల్కనీ, హాల్లో బాల్కనీ. పిల్లలు చేస్తున్నారు వర్క్. మా చిన్నోడు ప్రశాంత్ దగ్గర చేసేవాళ్ళని తోలుకొని వచ్చి మేము చేపించుకుంటున్నాము ఈ పనంతా. ఇది వంట రూము. ఇక్కడ బండలు స్టవ్కి అవుతున్నాయి. ఇది చిన్న ఫ్రిడ్జ్ లాగా ఇలా చేపించాము. ఇందులో ఇంకా కాణాలు ఏమీ పెట్టలేరు. ఇప్పుడు పని జరుగుతుంది కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఇది ఒక బాల్కనీ వంట రూమ్లో. స్టవ్కి బండ వేస్తున్నారు. సింకు పెట్టిండ్రు. ఇది దేవుడి గది. ఇంకా ఇక్కడ ఇలా మామూలుగా పెట్టి ఉంది. డోరు తయారైంది. ఇంకా డోరుకి ఏం పెట్టాలో ఇంకా పెట్టలేరు, పెడతారు. ఈ దేవుడి గది ఇలా డిజైన్ చేయించాం మేము.
బాత్రూమ్. ఇది కొత్త దర్వాజా మేము సపరేట్గా చేపించాము. ఇలా ఇది పైన ఏదైనా పెట్టుకోవడానికి డోరు, పైన దాని కింద ఇలా డోరు మేము పెట్టించాము. ఇలా డోరు పెట్టించాము. ఇలా తీసుకొని ఇది చిన్న బెడ్రూమ్, ఇది కామన్ బాత్రూమ్. ఇంకా ఏమి పెట్టలేరండి. ఇది చిన్న బెడ్రూము. ఇందులో కూడా కబోర్డ్స్ చేయించాము. ఇవన్నీ పైన లైట్లకు హాల్కు 2 బెడ్రూమ్ల నడుమ ఇది ఇలా ఇచ్చాడు. మేము సింక్ బదులు ఇలా పెట్టుకుంటున్నాము. ఇక్కడ వాటర్ తోటి వెరైటీగా పెట్టించుకుంటున్నాము. ఇక్కడ పెట్టిన తర్వాత మీకు చూపిస్తాను ఇక్కడ ఏమొస్తుందో. తర్వాత ఇది పెద్ద మాస్టర్ బెడ్రూమ్, పెద్దది. మంచం చేయించుకున్నాము. డెకోలం వాళ్ళతోటే, ఈ కబోర్డ్స్ వాళ్ళతోటి మేము మంచం కూడా చేయించాము. ఇలా డిజైన్ చేయించాము కిటికీ. ఇది డ్రెస్సింగ్ అద్దము. అన్నిటికీ లోపల లైట్లు వస్తాయి. ఈ కిటికీ కింద ఇలా కూర్చోవడానికి, మళ్ళీ లోపల ఏమైనా వస్తువులు పెట్టుకోవడానికి కూడా ఇలా డిజైన్ వచ్చాయి. బెడ్కు అటు ఇటు చిన్న స్టూల్స్ వచ్చాయి. మనము బెడ్ ల్యాంప్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా బెడ్ ల్యాంపులు, 2 దిక్కుల బెడ్ ల్యాంపులు ఇస్తారు. మనం మంచినీళ్ళు పెట్టుకోవచ్చు, ఏదైనా కానీ. ఇక్కడ ఫోన్లు, ఒకటి ఫోను, ఒకటి మంచినీళ్ళు అట్లా పెట్టుకొని వండుకోవడానికి ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్, పెద్ద బెడ్రూము. ఇందులో కూడా బాత్రూము. ఇంకా పని నడుస్తుంది కాబట్టి ఏమి కాలేదు. చాలా పెద్ద ఉంది బాత్రూమ్ కూడా. రెండో బెడ్రూమ్, ఇందులో కూడా చేయించాము మంచము. ఇటు స్టూల్, ఇక్కడ కూడా పిల్లలు రాసుకోవడానికి చిన్న స్టూల్ లాగా, ఇందులో బుక్స్ అవి పెట్టుకొని స్టూల్ లాగా దీనిపైన రాసుకోవచ్చు. ఇక్కడ కుర్చేసుకొని మళ్ళీ
ఇందులో కూడా బాత్రూము, కామన్ బాత్రూమ్ అన్నీ కూడా ఇదే బెడ్రూమ్కి అవి 2 వచ్చాయి. బాల్కనీ 3 బాల్కనీలు, 3 బెడ్రూమ్స్. ఈ చుట్టూ కూడా మంచానికి చుట్టూ లైట్లు పెడుతున్నారు. అందులో అన్నిట్లలో లైట్లు ఇస్తున్నారు. ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. మావి 18వ తారీఖు గృహప్రవేశ, శ్రావణ మాసము, ఆగస్టు 18 తారీఖు గృహప్రవేశం ఉంది. అందుకే మళ్ళీ మొత్తం కంప్లీట్ అయిపోయినాక ఇది ఇక్కడ పెట్టుకున్నాము. మీకు మళ్ళీ నేను వీడియో తీసి చూపిస్తాను. ఎలా ఉందో కామెంట్స్ రూపకంగా తెలియచేయండి. గృహప్రవేశం అప్పుడు కూడా మీకు అప్పుడు వీడియో అది కూడా తీస్తాను నేను. ఎలా కట్టుకున్నామో, ఎలా చేయించుకున్నామో మీరు కామెంట్స్ రూపకంగా తెలియచేయండి. ధన్యవాదాలు. లైట్ అన్నీ ప్రశాంత్ దగ్గర పనిచేసే వాళ్ళు కొనుక్కొని వచ్చి చేపిస్తుంది. దాన్ని చాలా చిన్న చిన్న లైట్లు పెట్టిస్తున్నాము. ఇందులో లైట్లు వస్తాయి చిన్న చిన్న. పులకు లైట్లు ఇలా పెడతారు. నైట్ ఫోటోస్ మనం పెట్టుకున్న వస్తువులకు సూపర్. డోర్లు పెట్టేసినప్పుడు ఆఫ్ అయిపోతే మనం డోర్ తెరిచినప్పుడు మళ్ళీ వెలుగుతూ ఉంటాయి అన్నట్టు. ఇలా లైట్లు పెడతారు. ఎలా ఉందో మీరు తెలియచేయండి కామెంట్స్ రూపంలో. కామెంట్స్ రూపంలో తెలియచేయండి. లైట్లు అవి బయట పట్టేలాగా కనిపిస్తున్నాయి కానీ లైట్స్. దేవుడింట్లో మధ్యలో ఇవి పెట్టించాము. లైట్లు చిన్న చిన్న లైట్లు. పైన గణపతి వస్తుంది. దేవుడు రూమ్లో సీలింగ్. డోరుకు ఇలా అద్దాలు వచ్చాయి మధ్య మధ్యలో. తర్వాత వీటిల్లో గంటలు వస్తాయి. చూపెట్టిన మొత్తం లైట్. ఇక్కడ కూడా చిన్న చిన్న పైన
గెస్ట్ రూమ్ నుండి హాల్లోకి ఇలా చేయించాము. దీనికి అన్ని లైట్లు. మధ్యలో 2 బెడ్రూమ్ల నడుమ ఇలా. ఇలా గ్లాస్ వచ్చింది. ఓపెన్ చేసాం. ఇలా ఓపెన్ చేస్తే లైట్స్ బంద్ చేస్తే అవే లైట్లు ఆఫ్ అయిపోతాయి. డ్రెస్సింగ్కు అద్దాలు. మంచంకు కింద బాక్స్. ఇలా బాక్స్. మళ్ళీ పైన 2 ఈ పైన ఓపెన్ 2 వస్తాయి అన్నట్టు. అటు సైడ్ ఇక్కడ సైడ్. డ్రెస్సింగ్ అద్దాము. ఇలా డోర్లు బాత్రూమ్లలో అయినాయి. వీటికి కూడా ఇది బొమ్మలకు ఇలా స్టెప్స్ లాగా చేయించాము. 1 2 3 4 5 స్టెప్స్ వస్తున్నాయి. బొమ్మలకు కానీ ఏదైనా సపరేట్ పూజలకు ఇలా చేయించాము. ఇవి అద్దాలు వచ్చినాయి. లైట్ చిన్న లైట్లు. ఇలా పెట్టించాము. లోపల ఇక్కడ కూడా లైట్లు వచ్చినాయి. ఇది మెయిన్ డోరు. మెయిన్ డోర్కి పైన ఇలా పెట్టించాము ఈ ఆర్చ్. ఇది ఇంకో డోరు. ఇక్కడ దోమలు ఏం రాకుండా జాలి పెట్టిస్తాము. ఇలా ఉంటుంది. చుట్టూ ఇలా గోడ వచ్చింది. ఇది గోడగా మిర్రర్ పెట్టేసిండ్రు.
మంచంకు ఉండే కదా, మంచం మీద వేసి ఉండే దీనికి పెట్టేసిండు. ఒక కోటింగ్ అయిపోయింది, సున్నా కోటింగ్ వేసారు, పెయింట్ కోటింగ్ పెయింట్. ఇక్కడ కూడా పెట్టేసిండ్రు. దేవుడి రూమ్కి ఇలా వచ్చాయి. చుట్టూ అష్టలక్ష్మిలో మధ్యలో లక్ష్మీ గణపతి, గంటలు. ఇక్కడ సో వస్తుంది, అదేంటిదో మళ్ళీ మీకు చూపిస్తాను. ఈ డబ్బాలలో కూడా ఏమొస్తాయో మీకు మళ్ళీ పెడతాను. దత్తుడు పైన దర్వాజా పైన మేము గురుదత్త, జై గురుదత్త, దత్తుడు కూర్చున్నాడు. ఈ గోడకు ఇలా మేము పెట్టించాము. ఇది గెస్ట్ రూమ్లో. ఇంకా స్ట్రేట్గా వెంకటేశ్వర స్వామిని పెట్టాము. వీటిలలో చిన్న చిన్న లైట్లు, బొమ్మలు వస్తాయి. కింద మా గురువు గారు వస్తారు. అప్పుడు మీకు చూపించిన దాంట్లో లక్ష్మీదేవికి కింద గంటలు లేకుండా ఇప్పుడు మొత్తం కూడా గంటలు వచ్చేసాయి. డోర్ ఓపెన్ ఇలా లైట్లా ఇక్కడ 2 సెల్ఫ్లు పెట్టించాము. స్పెషల్ పూజలప్పుడు చేసుకోవడానికి. ఒకటి నీళ్ళ బిందెకు ఇటు కూడా 2 సైడ్లు పెట్టించాను. ఇక్కడ చీర, అది దేవుడు స్పెషల్గా చీర వేసుకోవడానికి ఇక్కడ ఇట్లా పెట్టించాము. ఇది పీట తీసి చూపెట్టున్నా. పీటది కూర్చోడానికి కూడా స్పెషల్గా చేయించాను. ఇక్కడ కూర్చొని మనము దేవుడి పూజ చేసుకోవడానికి ఇలా చేయించాము. తర్వాత అది లోపలికి అనేసుకుంటే అయిపోతుంది.
స్పెషల్. అరే ఇది పైన ఇలా చేపించాము లైట్లతోటి. కింది కబోర్డ్స్ మన దీనికి ఎదురుగా, స్టవ్కి ఎదురుగా ఇది ఇంకోటి అన్నట్టు. దీనిపైన ఈ 3 పెట్టించాము. తర్వాత ఇది ఫ్రిడ్జ్ టైప్ లాగా ఇలా పెట్టించాము. ఇందులో అన్నీ కూడా మనము పండ్లు, కూరగాయలు మనకి ఇష్టం ఉన్నాయి ఏమన్నా డబ్బాలు అలా కూడా మనం రోజు వాడుకునే వస్తువులు కూడా ఇందులో పెట్టుకోవచ్చు. లైట్ తోటే ఉంటుంది. మనం డోరు బంద్ చేస్తే అది బంద్ అయిపోతుంది లైట్లు. కిందికి ఇలా సెల్ఫ్ లాగా ఇవన్నీ చేసి ఇక్కడ మనకు పోపుల డబ్బా, చక్కెర, చాయ్ పత్తాలు ఏవైనా రోజు వాడుకునే వస్తువులు ఇందులో పెట్టుకోవచ్చు. చిన్నగా ల్యాప్టాప్ కోసము ఇలా బాక్స్ చేయించాము. ఇది పైకి అంటే మనము ల్యాప్టాప్ పెట్టుకొని చూసుకోవచ్చు. తర్వాత అది గోడకు పెట్టేసుకోవచ్చు. ఇలా ఇక్కడనేమో కబోర్డ్స్కు వెనుక భాగంలో ఇలా మనం తలుపు తీసామంటే ఇక్కడ మిర్రర్ కనిపిస్తుంది. ఇలా మిర్రర్ కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ బాక్స్, ఇందులో మనకు రోజు పెట్టుకునే బొట్టు, పౌడర్లు ఏమన్నా అన్నీ మనం ఈ సెల్ఫ్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు. ఇలా ఇది చిన్న బెడ్రూమ్లో ఇలా పెట్టించాము. ఇక్కడ మంచం చేయించాం కదా, మంచం పైన ఈ లైట్లు వచ్చాయి 2 సైడులు. ఈ లైట్లు మనకు తిరుగుతూ ఉంటాయి. ఈ విధంగా తిరుగుతూ ఉంటాయి. ఒకటి వైట్, పింక్గా అలా తిరుగుతున్న కొద్దీ మనకు 2 కలర్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ ఇలా మిర్రర్ ఏమో మామూలుగానే పెట్టించాము, ముందుకే పెట్టించాము. తర్వాత లోపల ఈ సెల్ఫ్లు ఉంటాయి. ఇంట్లో ఇలా గొలుసులతోటి ఇక ఈ విధంగా గొలుసులతోటి దీపాలను పెట్టినాము. పైనుండి శంకు, చక్రం, శంకు ఇది, అది చక్రం. ఇక్కడ ఇలా వాటర్ది పెట్టాము. ఇలా వాటర్ పడుతూ ఉంటుంది 2 బెడ్రూమ్ల నడుమ.